ఈ యొక్క టవర్స్ గురించి కాకుండా నార్మల్గా పేద ప్రజలైతే ఎవరైతే అప్లై చేసుకున్నారో ప్రజాపాలనలో 2024లో సో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే చాలా స్టాటసెస్ అనేది చాలామంది సంవత్సరాలుగా అనేది 2-3 సంవత్సరాలుగా అనేది స్టాటసెస్ పైననే వాళ్ళ కన్ను అనేది ఉంది, ఎప్పుడు అనేది మా ఇల్లు అనేది శాంక్షన్ అవుతుంది అని చెప్పేసి. హలో ఆల్, ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించింది చాలామంది అనేది నిన్న లిస్ట్ కోసం అనేది చాలామంది వెయిట్ చేయడం జరిగింది. కానీ బై ద ఎండ్ ఈవినింగ్ వరకు వెయిట్ చేసిన తర్వాత మా పేర్లు అనేది రాలేదు సార్ అని చాలామంది చెప్పడం జరిగిందనమాట. ఏదైతే నార్మల్ ఇందిరమ్మ ఇల్లు పోర్టల్ ఏదైతే ఉంది కదా, అందులో చాలామంది స్టాటసెస్ అనేది చెక్ చేసుకున్నారు అండ్ అందులో అనేది ఎటువంటి చేంజెస్ అనేది రాలేదు. అండ్ ఓవరాల్గా అనేది ఎందుకు చేంజెస్ రాలేదు అని దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఒక కామెంట్ అనేది నాకు రావడం జరిగింది. నేమ్ అనేది ఇక్కడ హైడ్ చేస్తాను. నేను ఏం చెప్తున్నానంటే కామెంట్లో, బ్రో భాయ్ ఈరోజు మార్నింగ్ నేను ఇందిరమ్మ ఇల్లుకు కాల్ చేసిన, స్టాటస్ చూసి L2 గెజిటెడ్ ఆఫీసర్ పెండింగ్ వెరిఫికేషన్, వాళ్ళకు స్కీమ్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పారు. ఓన్లీ LIG అప్లై చేసిన వాళ్ళకే లాటరీ తర్వాత ఇస్తారు. ఇది కరెంట్ స్టాటస్ 2023లో అప్లై చేసిన వారి కోసం. సో నో హోప్స్ ఫర్ L2 గెజిటెడ్ పెండింగ్ ఆఫీసర్ వెరిఫికేషన్ స్టాటస్ అప్లికేషన్. రైట్, సో ఈ కామెంట్ అనేది వచ్చింది అండ్ దీనిపైన కూడా మనం ఇవాళ డిస్కస్ చేద్దాం అనమాట. రైట్, అండ్ దాంతోపాటు అనేది అసలు ఈ ఇల్లులు అనేది ఇప్పుడు మనకు ఇవ్వబోతున్నారు కదా, సో అది LIG వాళ్ళకైనా మనకు ఎప్పుడు అనేది ఇల్లు అనేది శాంక్షన్ చేస్తారు అండ్ ఈ లిస్ట్ గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ అనేది ఇది నిజంగా ఇలా అవుతుందా, లేకుంటే చాలామంది అప్లికేషన్స్ కూడా ఇంకా పెండింగ్లోనే ఉంటాయా, క్యాన్సిల్ అవుతాయా అని చెప్పేసి మీ యొక్క డౌట్స్ అనేది ఉన్నాయి. ఇవాళ వీడియో మనం క్లియర్ చేసుకుందాం. ఇంకెందుకు టైం వేస్ట్, వీడియోలో వెళ్దాం. అండ్ जो कोई भी हिंदी में वीडियो देखना चाह रहे सो प्लीज़ नीचे मैं हिंदी चैनल का लिंक दिया, वहाँ जाके आप लोग हिंदी में वीडियो देख सकते. राइट, लेट्स गो इन वीडियो. ఇక్కడ చూడండి, చాలా మంది ఈ కామెంట్ అనేది నాకు మార్నింగ్ అనేది రావడం జరిగింది. అప్డేట్లో వెళ్దాం. ఆ లిస్ట్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. దానిపైన ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. కానీ ఇక్కడ మన ఫాలోవర్ అనేది ఒక కామెంట్ అనేది ఇక్కడ చేయడం జరిగింది. నేమ్ హైడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, భాయ్ ఈరోజు మార్నింగ్ నేను ఇందిరమ్మ ఇల్లుకు కాల్ చేసిన, నా స్టాటస్ L2 గెజిటెడ్ ఆఫీసర్ పెండింగ్ వెరిఫికేషన్, వాళ్ళకు స్కీమ్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పారు. ఓన్లీ LIG అప్లై చేసిన వాళ్ళకే లాటరీ తర్వాత ఇస్తారు. ఇది కరెంట్ స్టాటస్ 2023లో అప్లై చేసిన వారి కోసం. నో హోప్స్ ఫర్ L2 గెజిటెడ్ పెండింగ్ ఆఫీసర్ వెరిఫికేషన్ స్టాటస్ అప్లికేషన్. సో ఈ కామెంట్ చదివిన తర్వాత అయితే నా యొక్క మైండ్ అనేది చాలా బ్లాక్ అయిందనమాట. సో ఇది చాలా పెద్ద తప్పు అనమాట, అలా రెస్పాన్స్ చేయడం. ఇన్ కేస్ ఇతను కాల్ చేస్తుంటే, సో కాల్ చేసినాడు కాబట్టి ఇలా చెప్తున్నాడు, కానీ ఇలా చేస్తుంటే మాత్రం సో ఇది చాలా బాధ కలిగించే విషయం అనమాట. ఎందుకంటే LIG అనేది ఇప్పుడు తీసుకొచ్చింది ప్రభుత్వం. ఎవరైతే 10,000 కట్టుకున్నారో, ఎవరైతే 6 lakhs ప్లస్ 6 lakhs ఇచ్చుకొని 12 లక్షలకి ఈ యొక్క టవర్స్ గురించి కాకుండా నార్మల్గా పేద ప్రజలైతే ఎవరైతే అప్లై చేసుకున్నారో ప్రజాపాలనలో 2024లో సో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే చాలా స్టాటసెస్ అనేది చాలామంది సంవత్సరాలుగా అనేది 2-3 సంవత్సరాలుగా అనేది స్టాటసెస్ పైననే వాళ్ళ కన్ను అనేది ఉంది, ఎప్పుడు అనేది మా ఇల్లు అనేది శాంక్షన్ అవుతుంది అని చెప్పేసి. ముందటి వరకు అనేది పెండింగ్ ఫర్ MPDO అప్రూవల్ చూపించింది, కానీ ఇప్పుడు గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్, కానీ తీరా చూస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది. సో ఇది ఏం క్యాన్సిల్ కాదు, టెన్షన్ పడకండి మైండ్లో. రైట్, ఫస్ట్ మీరు అక్కడ స్టాటస్ చెక్ చేసుకునే సమయంలో రిమార్క్స్ని అబ్జర్వ్ చేయండి. మీ లిస్టుని అబ్జర్వ్ చేస్తున్నారు కానీ రిమార్క్స్ని కూడా అబ్జర్వ్ చేయాలి. అక్కడ ఏం చూపిస్తుంది, నాన్ పక్కా హౌసెస్ విత్ హౌస్ సైడ్ చూపిస్తుందా, లేకుంటే అక్కడ రిమార్క్స్లో 4-wheeler వేసేసారా. రైట్, మీ రిమార్క్స్ అక్కడ ఎందుకోసం అనేది మీకు రాదు అని చెప్పేసి రిమార్క్స్ ఇస్తారు. అది మీకు అనేది మీరు అర్హులే, కానీ అవి మీ దగ్గర లేవంటే అక్కడ వెంటనే గ్రీవియన్స్ రేస్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ వీడియోని చూస్తూ నేను చెప్పిన ఫార్మాట్లో కంప్లైంట్ రాయండి. అక్కడ నుంచి డెఫినెట్గా రిప్లై వస్తుంది. కాల్స్ అనేది చెయ్యకండి. రైట్, సో డైరెక్ట్గా MPDO ఆఫీస్కి కానీ మీది తెలిసిన అధికారుల్ని అడగండి. రైట్, ఇది ఇప్పుడే డిసైడ్ అయిపోకండి. ఇక్కడ ప్రభుత్వం అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు లిస్ట్ గెజిటెడ్ ఆఫీసర్ అనేది వెరిఫికేషన్ చూపిస్తే మీకు రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి. కానీ కొందరు ఉంటారు అట్లా కాల్ చేసి ఏదో ఒకటి చెప్పాలని చెప్పేసి అలా చెప్తుంటారు. రైట్, ఇక్కడ చూడండి, ఇంకోటి వచ్చేసి ఈ యొక్క లిస్ట్ ఏదైతే అన్నారు కదా అన్న మీరు, ఇది ఎవరి లిస్ట్ అంటే ఇక్కడ స్పష్టత అని మన ఇక్కడ ఉంది, మీకు పెడతాను స్క్రీన్ మీద. ఇక్కడ చూడండి, ఇందిరమ్మ ఇళ్ళ టవర్స్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల్లో అర్హులు ఎవరని వివరాలు మంగళవారం అంటే ఇవాళ ఆన్లైన్లో పెడతామని చెప్పేసి ఇక్కడ మనకు హౌసింగ్ బోర్డ్ చైర్మన్
విపి గౌతమ్ గారు అనేది మనకు సోమవారం ఒక ప్రకటన అనేది వెల్లడించారనమాట. దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు పరిశీలన ఇంకా కొనసాగుతుందని చెప్పారు. అప్లికేషన్లలో ప్రాథమికంగా అనర్హులు గుర్తించే వారి నుంచి ఇచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నామని చెప్పారనమాట. రైట్, ఇది ఎల్ఐజికి సంబంధించింది. అతను చెప్పాడు కదా, లాటరీకి సంబంధించిన అప్డేట్ మాత్రమే ఇస్తున్నారు కానీ వేరేది నార్మల్గా మేము అప్లై చేసుకున్న ఇంద్రమిల్లు ప్రస్తుతం చూపిస్తున్న అప్డేట్ మాత్రం అక్కడ ఏం చేంజ్ అవ్వట్లేదు. సో ఇది అన్నమాట అసలు జరుగుతుంది. వచ్చే నెల 15th అని చెప్పారు, కానీ స్టాటసెస్ అప్పట్లోపు చేంజ్ అయితే అయ్యాయి, లేకుంటే దానికి ఇంకా టైం పడుతుంది. ఇది ఫ్రాంక్. సో ఇప్పుడే మీరు టెన్షన్ పడకండి, చూడండి ఈ ఎల్ఐజికి సంబంధించిన స్కీమ్స్లో అనేది ఎంతమందికి అనేది ఇల్లులు అనేది వస్తాయో. రైట్, సో మీరేమనుకుంటున్నారు కింద నాకు డెఫినెట్లీ ఒక కామెంట్లో అనేది తెలియజేయండి, ఎందుకంటే మైండ్ అనేది చాలా అప్సెట్ ఉంది ఈ కామెంట్ చూసిన తర్వాత మాత్రం. సో మీరు అనేది బెదిరిపోకండి, ఇది మన హక్కు. ఖచ్చితంగా మన దగ్గర ఏం లేవు అని మనకు తెలుసు. మన దగ్గర తినడానికి కూడా ఏం గతి లేదు, ఉండడానికి గుడిసెలో ఉంటున్నాము, రేకుల ఇంట్లో ఉంటున్నాము, కిరాయి ఇంట్లో ఉంటున్నాము, అన్ని డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి, రేషన్ తీసుకుంటాం, అన్నున్నంగా భయపడాల్సిన అవసరం లేదు. ఇది మన హక్కు, ఎలా అయినా మనం దీన్ని సాధిస్తాం. డెఫినెట్లీ నాకు కింద కామెంట్ చేయండి మీ స్టేటస్ అనేది చేంజ్ అయిందా లేదా. సో ఇది వాటి వీడియో, కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. జై హింద్.